వాళ్ళు కొంచెం కదిరితే అదే కంటిన్యూ లైన్ అయిపోతుంది కరెక్ట్గా. ఆ లోపల తొందరగా ఆటో ఒకసారి ఆగండి. ఆటో పంపించండి. ఎదురుకెళ్ళండి ఎదురుగంటే ఎదురుకెళ్ళి ఆగండి. డిగ్రీ వాళ్ళు రమ్మనండి ముందు వెళ్ళి ఎదురుకెళ్ళి ఎదురు రాబోతుంది సెంటర్లో వెళ్ళకండి. ఓయ్ ఆగండి. ఓయ్ అమ్మ ఆగండి. ఏంటి వెళ్ళిపోతున్నారా? రండమ్మా బాబు సైకిల్. వస్తండి. గట్టిగా పట్టుకోవాలి, వదలకండి. ఈరోజు రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల నుంచి బయలుదేరి సుమారు 1000 మంది విద్యార్థుల వరకు ఇక్కడ 300 అడుగుల జెండాని ర్యాలీగా తీసుకురావడం అనేది జరిగింది. ఇది హర్ ఘర్ తిరంగా అని ప్రధాని మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లల్లోకి మనం పేట్రియాటిజం అనేది ముందుకు తీసుకెళ్లాలనే అంశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అండ్ పేట్రియాటిజం అనేది పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కటి నాది అన్న భావన వస్తేనే, ఈ దేశం మనది అన్న భావన వస్తేనే వాళ్ళకి దేశం పట్ల సేవ చేయాలనే దృక్పథం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మన సివిల్ సర్వెంట్స్ కానీ చూసుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ దేశం నాది, ఈ సొసైటీ బాగుంటే నేను బాగుంటాను అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తారు కాబట్టి మనం అభివృద్ధి అనేది చూడగలుగుతున్నాం. సో పిల్లల్లో కూడా ఈ స్ఫూర్తిని మనం నింపడం ద్వారా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దుతామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈరోజు మన భారతదేశంలో ప్రజలందరూ కూడా తిరంగ ర్యాలీ జరిపించాలి. ప్రతి ఇంటి మీద కూడా భారత జాతీయ జెండా ఎగరాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు సుమారు 1000 నుంచి 1200 మంది స్టూడెంట్స్ 300 అడుగుల జాతీయ జెండాను పట్టుకుని, అలాగే పిల్లలందరూ కూడా మరి ఏదైతే జాతీయ జెండాలు ఉన్నాయో ఆ జెండాలన్నీ పట్టుకుని కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి దేవీ చౌక్ మీదుగా ర్యాలీ తీసుకుని గోగారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. మరి ర్యాలీలో కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటే భారతీయులందరూ ఒకటే, మాకు కుల మతాలతో సంబంధం లేదు, ఏ కులమైనా ఏ మతమైనా మేమందరం కూడా ఒకటే అని చెప్పి తెలియజేయడం కోసం ఇవాళ 1000 మంది విద్యార్థులు మరి జెండాలు పట్టుకుని ఊరేగడం జరిగింది. మన భారతదేశంలో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా కులాలను అడ్డెట్టుకుని, మతాన్ని అడ్డెట్టుకుని, దేవుడిని అడ్డెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప భారతదేశం అంటే గౌరవం కానీ భారతీయులు మనందరం ఒకటే అని కానీ ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలందరిలోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ఎంతో స్ఫూర్తిగా పిల్లలందరూ కూడా ఈ ర్యాలీ చేయడం జరిగింది. మరి ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కులాలను మతాలను అడ్డెట్టుకునే నాయకులు బుద్ధి తెచ్చుకుని ఈ పిల్లల్ని ఆదర్శంగా తీసుకుని ఏ మతమైనా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏ దేవుడైనా, అల్లా అయినా, ఏ స్వరూపైనా, రాముడైనా అందరం కూడా ఉంటే మన నమ్మకాన్ని బట్టి మన దేవుడు, మన నమ్మకాన్ని బట్టి మన మతం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భారతీయులు అందరూ ఉంటారని సాటి చెప్పే విధంగా ఘనంగా చాలా గ్రాండ్గా జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ ఈ ర్యాలీని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.